హుస్నాబాద్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో మంగళవారం ముందస్తు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అబ్దుల్ మన్నన్ మాట్లాడుతూ సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం ఈ బతుకమ్మ పండుగ అని కొనియాడారు. భావితరాలకు ఈ పండుగ యొక్క విశిష్టత తెలిపాల్సిన అవసరం అందరికీ ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో బతుకమ్మ ఆటపాటలు కోలాటాలు నృత్యాలతో కోలాహలం చేశారు. తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతేటా పాఠశాలలో బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు. ఆటపాటల అనంతరం బతుకమ్మలను స్థానిక ఎల్లమ్మ చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కె. రవీందర్, షాజు థామస్, ప్రిన్సిపాల్ అబ్దుల్ మన్నాన్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగొనరింప ఉయ్యాలో, ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో కలికి వరమడుగమనే ఉయ్యాలో, వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో. పుట్టమని వేడగా ఉయ్యాలో పూవోని మది మెచ్చి ఉయ్యాలో, సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో, అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో, కపిల గాలావులును ఉయ్యాలో కశ్యపాంగి రసులు ఉయ్యాలో, అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో, బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయనిరంత ఉయ్యాలో, పిలుతూరదివరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో, బతుకమ్మయను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో. గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆరాధు ఉయ్యాలో. At the beginning it is remarked as only the Hindu festival, but now it is not like that. Overall we are togetherly celebrating this festival. It is the festival we celebrate as the victory of Lord Rama over the demon Ravana. In simply we can say this is the victory of good over the evil. It is celebrated all over the country in the same day, and it is called also the Navaratri in different states. It is the festival of 10 days, involve different rituals, cultural displays and games in which the whole community participates. The effigies of evil characters are burned and followed by the fireworks in some states. ఆడపడుచులందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. తెలంగాణ బతుకమ్మ తెలంగాణ వచ్చిన తర్వాత మన ఈ బతుకమ్మ అనగా పువ్వులతో తయారు చేసే పువ్వులను పూజించే పండుగ అని
అర్థం. ఇది మన తెలంగాణ యొక్క సంస్కృతిని సాంప్రదాయాలకు తగ్గట్టుగా జరుపుకుంటాము. ఇది పల్లెలలో చాలా బాగా జరుపుకుంటారు. 9 రోజులు 9 రకాల పూలతో నైవేద్యాలతో ఎంతో ఘనంగా పిల్లలు పెద్దలు జరుపుకుంటారు. ఈ యొక్క పండుగని మన ముందు తరాల వారికి కూడా ఎంతో వైభవంగా తెలియజేయాలి. ఆ యొక్క బాధ్యత మనపైనే ఉంది. థ్యాంక్ యూ. తెలంగాణ పండుగ, మన తెలంగాణ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మనం ఈ బతుకమ్మని 9 రోజులు పూలతో అలంకరించి వైభవంగా జరుపుకుంటాం. 9 రోజులు 9 రకాల బతుకమ్మలుగా మనం తెచ్చుకుంటాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మగా మనం పిలుస్తాము. ఒక్కొక్క రోజు ఒక్కో రకమైన నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ రకాల రూపాల్లో కొలుచుకుంటాము. అమ్మవారికి రోజు ఒక్కొక్క రకమైన ప్రసాదాలతో, ఒక్కొక్క రకమైన అలంకారాలతో దేవీ నవరాత్రుల్ని మనం ఘనంగా జరుపుకుంటాము. మన తెలంగాణలో, భారతదేశంలో మరి ఎక్కడా లేనటువంటి సంస్కృతి ఇది. తెలంగాణలో పూలని దైవంగా భావించి బతుకమ్మ పండుగని మనం జరుపుకుంటాం. అందరికీ తెలంగాణ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.